అత్తమ్మా తలకాయ అంత పడేసినట్టు అవుతుంది. ఇగో ఈ పెరుగు తాగు అంత తలకాయ నొత్తుంది. తలకాయ నొత్తా నాకేమో ఒక్క పెగ్గు పడితే నువ్వే 2 పెగ్గులు తాగబడి గిట్నేనా గిట్ట గిలాసులో పోయంగానే అట్లా ఇంకా పడితే ఏ ఊకో అత్త నువ్వేనా ఏమో నన్ను నమ్మించుకుంటా 2 పెగ్గులు పోసుకుంటున్నావు. నువ్వు ఒక్కొక్కటి పెగ్గు తాగినావు. నీ కొడుకు ముందు నన్ను లంగం చేద్దామని తప్ప ఏం లేదు. ఎట్లా నొత్తం తెలుసా తలకాయ. ఇప్పుడు నాకు మందు కావాలత్త. ఏంది మందు కావాలా? అయినా గంటగానం తాగుతావే నీ తాగుడు పాడుగా పోసింది పోసినట్టే తాగబడి సి అయినా నా ఈడెక్కడ నీ ఈడెక్కడనే నేను తాగినట్టు తాగుతావా? తాగుడు పాడుగా మందిరం సంవత్సరం ఇంటి ఏమనుకుంటారు తన చూస్తే. ఇంకా నా కొడుకు మంచోడు ఒక్క పెగ్గ 4 పెగ్గులు తాగుతాను. ఆడగిట్ట చూసిండు అనుకో బాగోతాం మంచిగా ఉండదు అమ్మ. అయితే అత్తమ్మ నువ్వు ఇవన్నీ చదవకు. నాకు తలకాయ వలిగిపోయేటట్టున్నది. నీ కొడుకు ఊళ్ళో పోయేస్తాను వేండు. ఇప్పుడు నాకు ఒక పెగ్గు తెప్పిస్తావా? తెప్పావు నువ్వు. ఏంది పాపం పాడుగాను ఇంత పొద్దుగాల ఏడ దొరుకుతుంది మనకి ఎవరు తెచ్చిపోతారు. ఇంకా పోషానికి కిరాణా షాప్ లో దొరుకుతుంది. నువ్వు ఒక్క పెగ్గు తెప్పి అది దాయినాక బువ్వ కూర నేనే ఆడతా. అంత పని చెప్తా నీ కొడుకు వచ్చేసరికి. ఏమంటావు? మా తెప్పిస్తాగలన్న గోలి తెప్పి అత్తమ్మా. తలకాయ బాగా నొస్తుంది నాకు. తలకాయ బోటి కూర అన్నతివి రాత్రి అది తినుకుంటా తాగేసరికి తెలియలే ఎంత తాగుతానన్నది అస్సలు తెలియని. ఏం తెలుస్తుంది నీకు? ఇక మరి ఎవరన్నా తాగుతారంటే ఏమనుకుంటారు? కాదత్తమ్మా తలకాయ కూర అనుకుంటే ఇంకా కమ్మ ఉంటది కావచ్చు కదా. మా కమ్మగా ఉంటది. రుసులు కొడతాను రుసులు. తలకాయ కూర ఎన్నడూ తిననిత్తలేడు నీ కొడుకు. తలకాయ కూర దేరా అనంటే తెత్తనే లేడా. తలకాయ కూర తోటి మందు పెట్టుకొని తాగితే నీ అవ్వ కిక్కే వేరు. ఏమంటావు? కనబడతలేదా కిక్కు? మంచిగానే ఉంది. తెప్పి తాగుతారా వచ్చినాక తలకాయ కూర తెమ్మను నీ కొడుకుని. నువ్వు ఎప్పుడు తింటాడు చెప్తాను. మా చెప్తా. లేకపోతే నేను పోతాను అవ్వగారింటికి. నువ్వు మంది తెప్పిపోతే నేను అవ్వగారింటికి. అయ్యో పోతానే బెదిరిస్తాను. ఆగే జర తెప్పిస్తా గాని తెప్పించుడు సార్. తలకాయ కూర తెమ్మంట కళ్ళు తెప్పిస్తా కానీ జర ఆగు. ఇట్నే తాగుదామా యశోమతి? ఏ ఊకో అత్తమ్మ పొద్దుగాల పొద్దుకి నాతో పొద్దు కుడుతావు. నువ్వు తాగుకుంటే ఏం బాయ్ ఏమో తాగుకుంటే అంటే తాగిన పానమే ఆగుతుంది. నువ్వు తాగండి. అబ్బా ఇప్పుడు 4 రుచి తాకింది. అవి చూసినావా? గుట్టుకున్న మింగును అక్కడ పెట్టుడు. నాకే పాటు పోసినది ఇంత పోసిన నువ్వే తక్కువ పోసుకోబడి. కాదత్తమ్మ మందు తెప్పించినావు కానీ ఏమన్నా తెప్పిస్తే అయిపోగా. దీళ్ళకు ఏమన్నా అంటే ఏం తెప్పియాలి? తినేతందుకు ఏమన్నా తెప్పిస్తే అయిపోగా. ఏం కాదు ఇప్పుడైతే చెప్పను. రాజిక్కనే చెప్పను. ఇప్పుడు రాడు. నేను ఫోన్ చేసినా ఏడున్నావు అంటే ఊళ్ళోనే ఉండనే అన్నాడు. ఊళ్ళున్నాడు ఏడున్నాడు చెప్పేస్తాడే. చెప్పదా అయితే పోయి తాగురావు చెప్పాను. గుట్టుకున్న మింగుతావు కూర్చుంటావు. గుట్టుకున్న మింగుతావు కూర్చుంటావు. కొద్దిగా పోయి బిడ్డ సొలుగుతుంది పానం. మళ్ళీ చెప్పకు. మళ్ళా పొద్దుకి మళ్ళీ తెచ్చుకుంటే మళ్ళీ తిడతాడు నీ కొడుకు. చెప్పుతున్నా ఇక నువ్వు బయటపడితేనే బయటపడ్డట్టు కాదా? ఇగో అత్తమ్మ నువ్వు ఏం చెప్తావో ఏందో నీ కొడుకు నాకు తెలియదు. నాకు ఇలా తలకాయ కూర తిన బుద్ధి అవుతాను. తలకాయ కూర తెమ్మాను నీ కొడుకుని. ఇలా ఏందేమో మొన్న చికెన్ అంటే ఇంట్లో కోడి తెచ్చి కోపిత్తి. నిన్న బోటి అంటే బోటి తెప్పిత్తి. మళ్ళీ ఇలా తలకాయ కూర అని పడితే గిట్ట రోజు కౌసు తింటే రోజు తాగుతాయి. ఏవని ఇల్లు అయితే తాగుతుంది. అత్త నువ్వు తింటాను నేను తింటానా. నేను తాగుతానా నువ్వు తాగుతాను. మళ్ళీ ఎందుకు ఈ మధ్యలో ముచ్చట్లు ఎందుకు చెప్పు. నిజమేనే నువ్వు తింటాన్నావు నేను తింటానా. నువ్వు తాగుతాన్నావు నేను తాగుతానా. కానీ నా కొడుకే ఏం దొరుకుతలేదు. అబ్బో నీ కొడుకు బయటనే పోసి పోసి నింపుకొని వస్తాను కానీ ఇంట్లో తాగడు. అంది కట్టం అవుతుంది. మనదేమో సుఖం అవుతుంది. ఇక ఇవన్నీ కాదు కానీ నువ్వు ఆ పెగ్గు అక్కడికి తాగు. ఇది ఇంత నేను తాగుతా. మళ్ళీ నీ కొడుకు వచ్చి అల్ల అవుతాను. ఒక్క బొట్టు పోయే బాంచన్ ఒక్క బొట్టు పోయే పాపం పాడుగా. అమ్మా ఇవన్నీ తీయగలను. ఏంది ఇవన్నీ నేను తీయాలా? ఇంతంత ఓసల కర్వానికి నేను తీయాలా?
మా వచ్చి తీస్తాడా? నువ్వే అత్తవైతాను నేనే కోడలు అవుతాను. మళ్ళా మాట్లాడకత్తను, ఒక్క మాట మాట్లాడితే మంచిగా ఉండదు చెప్తాను. నా ఇజ్జతే పోతుంది ఏదో కళ్ళాశకు చదవకు నువ్వులే పాపమే. బా నమస్తేనే. నమస్తేరా. బా అట్లా తలలోకి కళ్ళాడుతుందా? నేనేస్తారా? అయ్యో పాయ 200 కళ్ళు చెప్పిన. నాకు పని ఉంది, బీట్లకు పోయి వస్తున్నా. పొద్దుగాల నుంచి అన్నం తిని లేదు కడుపులో పోతుంది. తాయినాక తిందు రాయే. నాతో కాదురా. సరే మన మోతా. పోయిరా పోయిరా. అబ్బాయి కూర అండిందో లేదో. అత్త ఇల్లుగానికి ₹1,00,000 ఇత్తివి, ఆడిచ్చిండ నీకు లేదా మళ్ళా? మరి ఏది ఆడేమన్నా మన చుట్టాం అనుకుంటాను. నువ్వేమన్నా అని మితి పైసలు ఇస్తలేడు, నా అసలు ఇస్తలేడు. పా అని ఇంటికి పోయి ఏమైంది? గిడ కూసుర్రు. అన్న కూర అయిందా లేదా? అన్నమైంది, ఇంకా కూర అయితే ఏం లేదు. ఇంకా కూర లేని లేదు. ఇంత పప్పు వారైపోయారు రే. నేను పొద్దుగాల ఎప్పుడు పోయినా బీట్లకు గీ టైం అవుతుంది ఇంకా కూర అనలేదట. కింటలు అంతా తెచ్చి పెట్టు, పప్పు వేసి సారీ వేసి పెడుతుంది అత్త. పప్పు 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 రోజు పప్పేనా? సంపతిగా అరే సంపతి తాగినా అరే మీరు? నేను అసలు ఆవిడ అంటే తెలియదు నాకు. నువ్వే సంసారి నువ్వు నీ పర్ఫార్మెన్స్ నీకు తోడు ఇదొకటి దొందే తప్పమైనారు. ఒకసారి ఊదే బతుకులు చేయడా గబ్బు గబ్బు వాసన వస్తుంది. అదే నా ఇజ్జత్ మనం తీయడానికే ఉన్నారు కానీ మీరు. నాకు రాత్రి మందు ఎక్కువ అయి తలకాయ నొత్తే తెమ్మని చెప్పిన అత్తమ్మను. అంతే, ఒక్క పెగ్గుల చెరిసగం తాగినాం గంతే. అది ఎంత సీసాల అడికేపోయింది అది. గిట్ల కాదే, మీకు ఇంత ఫినాయిల్ తెచ్చి వేసిన తాగేటట్టున్నారు మీరు. సంపతి సంపతి ఫినాయిల్ అది కానీ అప్ప నాకు ఒక్కడి తలకాయ కూర తినబుద్ధి అవుతారు. తలకాయ కూర కాదే, ఇంత మంది కొట్టే పత్తి తీసుకొస్తావు, ఇద్దరు కలిసి తాగు ఒక్క చిత్తం అవుతుంది. సంపతి నువ్వు ఇలా తలకాయ కూర వేయకపోయినా అనుకో, నేను పోతారన్న అవ్వగారింటికి పోతాను. నువ్వు వద్దు, నీ అవ్వద్దు. నీకు నా తలకాయ తినే జాలకి ఇంకా తలకాయ కూర కూడా ఏమన్నా నేను మెట్టల్లానా? తలకాయ కూర అసలు నువ్వు మంచివా? అసలు నువ్వు ఏంది? నువ్వు సపోర్ట్ చేస్తావా, దానికి సపోర్ట్ చేస్తావా? మీరేంది ఏమన్నా నచ్చకూడలు అంటే గిట్లా పావు ముంగిజలు ఎక్కుంటారు. మీరేంది గిట్ల తయారయ్యారు? కోడలు రా, కోడలు అంటే మన టీవీలో చూసుకోవాలి. కొడుకు అంటే కొడుకు గంగలమని కుదరతావనియా? కొడుకు పాపం కట్టం చేస్తుంది. సుఖం లేదా? నీ కొడుకేంది మన ఇట్ల కన్నా పండించుకుంటాడు. తలకాయ కూర పెద్దడు బిడ్డ సంపతి తలకాయ కూర అంటే బిడ్డ కోడలు తినడాన్ని ఏమన్నా అడిగినా నీళ్ళు పోసుకున్నదన్న గంతి కోరికలు కోరుకోదు కాదే. బిడ్డ ఉన్న అడిగింది దారా అంటది. మీ అమ్మ కడుపులు మాడ అవి కడుపులు అనుకుంటుర్రా కయ్యలు అనుకుంటుర్రే. చేసిన పైసలు అన్ని మీ తిండికే కొడతాయి. ఒకసారి చేపలు అంటారు, ఒకసారి రొయ్యలు అంటారు, ఒకసారి తెల్లగల్లు అంటారు, ఒకసారి ఎర్రగల్లు అంటారు, ఒకసారి బీర్లు అంటారు, ఒకసారి మన్ను అంటారు, ఒకసారి మనోజం అంటారు. మీరు ఏమంటే నేను బతుకుతున్నా సత్తున్నా ఒక్కని ఎంతగానో చేయండి. తలకాయ కూడా తెస్తావు నువ్వు, గీత గీసినట్టు చెప్తా. ఆగత్తమ్మ అత్తమ్మ నువ్వు నేను చెప్పేది నువ్వు తెస్తావు ఇప్పుడు తలకాయ కూర. ఏమంటావురా చెప్పురా, చెప్పు నువ్వు ఇప్పుడే. తలకాయ కూర కాదే, ఇంత విషయం తెచ్చి పెడతా తిని సాగుర్రి. అత్తమ్మ ఏమో సప్పుడు కొట్టినా ఆడే నాకు గట్లనే అనిపించింది. నన్ను కొట్టలేదు. నన్నే కొడతావురా సంపతి? నీ సంగతి చెప్తా. అది బిడ్డ మళ్ళా కొడతాడు. ఏం పుట్టింది గిడ కూర్చున్నావు? అలా పప్పు పోయి వేసిన చూడుపో, మళ్ళీ ఇంటికి ఇర పోసుకొని కూర్చున్నా. ఆవు ఇంకేం పుట్టింది?
నీ అబ్బా నాకు రాదా యాక్టింగ్ చేస్తారా నిజం చేస్తానమే అబ్బా అబ్బా చూడంత ఎత్తంది ఏంది సుమతి ఏంది బిడ్డ ఏమైంది తలకాయ కూర కావాలి తలకాయ కూర అంటే నీ అవ్వ తలకాయ కూర ఏమి లేదు యాక్టింగ్ చేస్తాను దగ్గరకు వాళ్ళు పట్టించుక తాగురా పో ఏందంటే ఏమున్నది ఇగో దీనికి ఇంకా మల్లయ్యలో కూడలు పట్టిందట్రా అందుకే కౌసు కౌసు అని తింటాను డొక్క తాగుతాను తెచ్చి పెట్టేదాకా తలకాయ కూర అబ్బో ఇది లేదు అన్నమాట దే మళ్ళా కూడా లేదు ఏమి లేదు ఇద్దరు కలిసి తిన మరిగి లేనిపోని డైలాగులు చెప్పుకుంటా నన్నే మోసం చేద్దాం దేవురా తలకాయ కూర తెత్త పంచింది తెత్త మేకనే కొనుక్కొత్తా పోతన్నా సంపదే నాకు మందు సరిపోలేదు రత్తేపో తెత్త నువ్వైతే కడుపు నిండా తలకాయతో తిను తెత్త గాని నువ్వైతే తిను బిడ్డ నువ్వైతే తిను 2 కిలోల కూర ఒక్కతే తింటాంది పంది లెక్క నువ్వు తిను తెత్తా కూర మంచిగా ఉందా బిడ్డ తిను ఇగో గి ముక్క తిను మంచిగా ఉంటది బిడ్డ చప్పరి ఇగో తినని ఇది మర్చిపోదు 2 రోజులైనా మందు మాత్రం తెత్తా పేయండి మనిషి చెప్తాండు బాటిల్ తెమ్మన్నా నువ్వు తిను ఏంది బిడ్డ అయ్యో మీరు అందరు తింటలేరు నీకే వేసుకొచ్చిన తినవని తిను బిడ్డ కొద్దిగా అటు ఇటు అటుగా జుట్టు ఊసిపోయింది బిడ్డ తిను మంచిగా ఉందా రవ్వ కూర తిన్నాడు తినే కూర్చున్నాడు తిన్నాడు అప్పుడే నువ్వు తిన్నా అప్పుడే తిన్నా బిడ్డ తిను అయ్యో నేను అప్పుడే ఆడినా కాదురా తిను బిడ్డ కడుపు నిండా తిను